సంభాజీ మహారాజ్ హత్య తర్వాత ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను సంభాజీ మహారాజు భార్య అయిన యశోబాయి మరియు అతని కుమారుడైన సాహూజీని బంధించాడు. కారాగారంలో యశోబాయి మరియు సాహూజీ అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఔరంగజేబు వారిని మతం మార్చుకోమని ఒత్తిడి చేయగా యశోబాయి తన ధైర్యంతో దృఢ నిశ్చయంతో సాహూజీని మరాఠా సంస్కృతి మరియు స్వతంత్ర భావనలతో పెంచారు. అక్కడితో ఆగిన ఔరంగజేబు మొఘలు సైన్యంతో కలిసి మరాఠా రాజధాని అయిన రాయ్గఢ్ కోట మీద భీకరమైన దాడి చేశాడు. సంభాజీ మహారాజ్ మరణం తర్వాత అతని సోదరుడైన రాజారాం మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. గింజికోటని తన కేంద్రంగా మార్చుకుని సంతాజీ గోర్పడే మరియు ధనాజీ జాదవ్ వంటి మహాయోధుల సహాయంతో మొఘల సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంతాజీ గోర్పడే మరియు ధనాజీ జాదవ్ మరాఠా సామ్రాజ్యం యొక్క గొప్ప యోధుడు. సంతాజీ తన వేగవంతమైన గెరిల్లా దాడులతో మొఘల సైన్యాన్ని భయభ్రాంతులు చేశాడు. ఒకసారి అతను ఔరంగజేబు శిబిరం మీద అకస్మాత్తుగా దాడి చేసి ఔరంగజేబే స్వయంగా పారిపోయేలా చేశాడు. ధనాజీ జాదవ్ మొఘల రహస్య సైనిక మార్గాలను అడ్డగించి వారికి ఆహారం లేకుండా ఆయుధాల కోసం అల్లాడేలా చేశారు.